హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు ఈ వీడియోలో మా విలేజ్లోని కొన్ని పొలాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. దానికంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మనం పొలంలోకి వచ్చేసాము. ఇదంతా బంతి చెట్లు. ఈ బంతి మొక్కలన్నీ ఒక ఎకరం పొలంలో ఈ బంతి తోట అనేది ఉంది. ఇది ప్రకాశం డిస్టిక్, ఓగూరు. కందుకూరుకి 3 కిలోమీటర్స్ దూరంలో ఈ ఓగూరు అనేది ఉంది. మనకి మెయిన్ రోడ్లో ఈ పొలం కనిపిస్తుంది. చూడండి ఎంత బాగుందో, వ్యూ అనేది ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో కదా. దాని పక్కనే ఇక్కడ చూడండి, ఇది జామాయిలు. ఈ జామాయిల పొలము. ఈ జామాయిలు అనేవి మనకి 3 ఇయర్స్కి ఒకసారి కటింగ్కి వస్తాయి. ఇక్కడ ఒక 15 ఇయర్స్ నుంచి మేము ఈ జామాయిల్ని వేసి ఉంచాము. ఈ పొలం అనేది ఎర్రమట్టి నేల. ఇదంతా ఈ ఎర్రమట్టి నేలలో వరి తప్పితే ఇంకే పంటలైనా బాగా పండుతాయి. ఈ జామాయిల్ని మనం ఒకసారి మొక్కల్ని తెచ్చి వేసుకుంటే కొన్ని సంవత్సరాల వరకు మనకి అవి బాగా పెరుగుతాయి. అంటే 3 ఇయర్స్కి ఒకసారి మనం కట్ చేసిన తర్వాత మళ్ళీ మొక్కలు తేకుండా అవే మళ్ళీ చిగురు పెట్టి బాగా పెరుగుతాయి. ఇలా 15 ఇయర్స్ నుంచి మేము ఈ జామాయిల్ని వేసి ఉంచాము. వీటికి మనం సపరేట్గా వాటర్ కూడా ఎక్కువ పెట్టనక్కర్లేదు. వర్షం పడినప్పుడు ఆ వర్షం ద్వారా వచ్చే వాటర్తోనే ఇవి బాగా పెరుగుతాయి. స్టార్టింగ్లో మనం మొక్కలు తెచ్చి వేసినప్పుడు మటుకు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తర్వాత వాటర్ అనేవి వర్షం ద్వారానే వచ్చే వాటర్ ఇవి సరిపోతుంది. చూడండి, ఇక్కడ మేము పొలాన్ని దున్నిస్తున్నాము. ఎందుకంటే ఇక్కడంతా గడ్డి అనేది బాగా పెరిగిపోయింది. ఇలా దున్నించడం వల్ల ఆ గడ్డంతా పోయి మట్టి కూడా బాగా కదిలి ఆ చెట్లు అనేవి కొంచెం బాగా లావుగా పెరుగుతాయి. ఇలా 2 సార్లు దున్నించాల్సి వస్తుంది. ఇప్పుడు మొదటిసారి, తర్వాత ఇంకొకసారి వర్షం పడినప్పుడు రెండోసారి దున్నిస్తాలి. ఇలా 3 ఇయర్స్ లోపల మధ్యలో పొలాన్ని ఈ విధంగా దున్నిస్తూ దానికి కావాల్సిన మందు అంటే యూరియా ఇవన్నీ తెచ్చి వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. దీనికంటే ముందుగా మేము అంటే 15 ఇయర్స్ బ్యాక్ ఈ పొలంలో మినుము, మిరప, టమాటా ఇటువంటి పంటల్ని వేసాము. తర్వాత మేమంతా వేరే ప్లేస్లోకి వెళ్ళి సెటిల్ అవ్వడం వల్ల చేసేవాళ్ళు లేక ఇప్పుడు 15 ఇయర్స్ నుంచి ఈ జామాయిలే వేసి ఉంచుతున్నాము. కాకపోతే వీటికి రేట్లు అనేవి పెద్ద ఎక్కువ ఉండవు. అంతేకాకుండా ఇవి ఎవ్రీ ఇయర్ పంట అనేది రాదు. ఒక 3 ఇయర్స్కి ఒకసారి పంట అనేది వస్తుంది. చూడండి, వ్యూ అనేది ఎంత బాగుందో కదా. ఈ పొలం అంతా
ఒక 2 ఎకరాలలో ఈ జామాయిలు అనేవి వేస్తుంది. ఈ కట్టెలనంతా పేపర్కి యూజ్ చేస్తారు. ఆకులతో ఆయిల్లో యూజ్ చేస్తారు. ఆకులనంతా జామాయిల్లో. తర్వాత ఈ పొలాన్ని ఆనుకొని పక్కనే చూడండి, ఇక్కడ ఒక కాలేజ్ కనిపిస్తుంది కదా, ఇది బిఈడి కాలేజు. కందుకూరికి ఓగూరికి మధ్యలో మనకి మెయిన్ రోడ్ పక్కనే ఈ కాలేజ్ అనేది మనకి కనిపిస్తుంది. తర్వాత కాలేజ్ పక్కనే ఇక్కడ మనకి ఇంకొక తోట కనిపిస్తుంది కదా, ఇది కూడా బెండ తోట. చూడ్డానికి ఎంత అందంగా ఉందో కదా గ్రీనరీ అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్